హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్ తరఫు నుంచి ఇక్కడికి సోలార్ గురించి చెప్పడానికి అయితే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అండ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన క్యాలిగ్రఫీ టీమ్ ఆఫ్ ఏపీ వారికి అండ్ రామ్మోహన్ రావు గారు మీకు నా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే తల్లిదండ్రులు. మొదటగా తల్లిదండ్రులు ఆలోచిస్తారు, తర్వాత పిల్లల గురించి ఆలోచించేది, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే వాళ్ళలో ఎవరైనా ఉన్నారు, భవిష్యత్తు తరాలు బాగుండాలని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్స్. నేనైతే దాన్ని మనస్ఫూర్తిగా నేను నమ్ముకుంటున్నాను. ఎందుకంటే సోలార్ అనేది కూడా ఏంటంటే భవిష్యత్ తరాలకి సంబంధించింది. ఈ సోలార్ అంటే ప్రస్తుతం మనం వాడుకుంటున్న కరెంట్ ఏదైతే ఉందో అది మనం బొగ్గు ద్వారా ఉత్పత్తి చేస్తాం. బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ అనేది మనకి బొగ్గు గనులు అనేవి అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అన్నమాట. రాబోయే రోజుల్లో మన భవిష్యత్ తరాలు కనుక ఈ బొగ్గునంతా మనమే వాడేసుకుంటే మన భవిష్యత్ తరాలకి కరెంటు ఉండాలి అంటే అసలు వాళ్ళు చీకట్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దానికోసం ప్రత్యామ్నాయాలుగా మనం అనేకమైన వాటి కోసం ప్రయత్నిస్తున్నాం. వాటిలో అన్నిటికీ రీజనబుల్ గా ఉండేది, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండేది అది ఏదైనా ఉందంటే కేవలం సోలార్ మాత్రమే. ఎందుకంటే ఎండకి మనం డబ్బులు కట్టట్లేదు, సన్లైట్ మనకు ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు సోలార్ పెట్టుకుంటే కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటిది నేనేమో టాటా కంపెనీ నుంచి వచ్చాను. మాది సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్ అనే ఒక కంపెనీ. అపూర్ అజయ్ కుమార్ గారు అని మా సిఇఓ గారు తీసుకోండి. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పటి వరకు ఓపిక్ గా విన్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.